మెట్రో నగరాలకే పరిమితమైన అడ్వెంచర్ స్పోర్ట్స్ ను కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు అందించేందుకు ఏ స్క్వేర్ గో కార్డింగ్ ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ బీచ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ స్క్వేర్ గో కార్డింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు మేనేజింగ్ డైరెక్టర్ బొడ్డేటి ఆనంద్, చైర్మన్ బొడ్డేటి వెంకటరమణలు భారీ గజమానులు క్రెయిన్పై ఉంచి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఏ స్క్వేర్ గో కార్డింగ్ మేనేజింగ్ డైరెక్టర్ బొడ్డేటి ఆనంద్, చైర్మన్ బొడ్డేటి వెంకటరమణలు అధ్యక్షత వహించగా రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగాను, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి మంత్రి నాదెండ్ల మనోహర్ జెండా ఊపి కార్ రేసింగ్ ను ప్రారంభించారు. అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వివిధ గేమ్స్ ను, రైడ్స్ ను అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అద్భుతమైన ఆపర్చునిటీగా భావిస్తున్నాను. ఎందుకంటే కాకినాడ ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఒక మహానగరంగా తీర్చిదిద్దుకునే గొప్ప అవకాశం. కానీ రిక్రియేషనల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అదేవిధంగా యువతని ఆకర్షించే విధంగా మనం కొన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అందులో భాగంగా ఈరోజు వీళ్ళు చక్కగా ఇన్వెస్ట్ చేసి ఇటువంటి ఒక వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. అందరం కూడా గౌరవ శాసనసభ్యులు అనపర్తి, అదేవిధంగా కాకినాడ మా తిమ్మల బాబు గారు, ప్రతి ఒక్కరం కూడా మేము వచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి చక్కటి అవకాశాలు 10 మంది కల్పిస్తూ ఉంటే ఈ ప్రాంతంలో పర్యాటకం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం కాకినాడ పోర్ట్కి ఉన్న ఒక మంచి ఆకర్షణీయమైన ఆలోచన ఏంటంటే ఒక మల్టీకల్చరల్ సిటీగా మారుతుంది కాకినాడ. కాబట్టి డెఫినెట్గా మనందరం కూడా దీన్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.